మెజారిటీ సీట్లలో టఫ్ ఫైట్ ఎదుర్కోబోతోందా? ఇలాంటి సీట్లను గుర్తించే జగన్ సిద్ధం సభలు పెడుతున్నారా? జగన్ సిద్ధం సభలతో వైసీపీ గ్రాఫ్ మారిందా? ఇంతకీ జగన్ కు సవాల్గా మారిన ఆ సీట్లేవి? వాచ్ దిస్ సౌత్ ఫస్ట్ స్పెషల్. ఏపీలో వైసీపీ ఈజీగా గెలుచుకునే సీట్లు కొన్ని ఉన్నాయి, టఫ్గా ఉండే సీట్లు కొన్ని ఉన్నాయి. అక్కడ హోరాహోరీ పోరు సాగుతోంది. అనేక రకాలైన సర్వేలు కూడా అదే విషయం స్పష్టం చేస్తున్నాయి. ఇక ఏ సర్వే అవసరం లేకుండా జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్రతో జనంలోకి వెళ్లారు. ఆయన మొత్తం ఉమ్మడి 13 జిల్లాలను తిరిగారు. ఆయనకు గ్రౌండ్ రియాలిటీస్ బాగానే తెలిసాయని అంటున్నారు. పార్టీ ఎక్కడ వీక్గా ఉంది, ఎక్కడ టఫ్ ఫైట్ సాగబోతోంది అన్నది చూసుకొని మరీ జగన్ తన ఎన్నికల ప్రచారాన్ని స్టార్ట్ చేశారు. రోజుకు 3 సభల వంతున ఆయన ఏప్రిల్ 28 నుంచి మొదలు పెట్టారు. ఇప్పటికీ 12 నియోజకవర్గాల్లో సభలు జరిగాయి. ఇంకా 30 సభలు ఉంటాయి. అంటే టోటల్గా 42 దాకా అసెంబ్లీ సీట్లు వైసీపీకి టఫ్గా ఉండబోతున్నాయా అన్న చర్చకు తెరతీస్తోంది. జగన్ తొలి రోజు నుంచి చేస్తున్న ఎన్నికల ప్రచారం చూసుకుంటే ఉమ్మడి విశాఖ జిల్లాలో చోడవరం, పాయకరావుపేట, బొబ్బిలి, అలాగే పి గన్నవరం, అనపర్తి, గుంటూరు జిల్లా పొన్నూరు, కడప జిల్లాలోని మైదుకూరు, అనంతపురం జిల్లాలోని తాడిపత్రి ఇలా ఉన్నాయి. రానున్న రోజుల్లో కూడా జగన్ కీలక అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తారని అంటున్నారు. ఆయా చోట్ల టీడీపీ, జనసేన కూటమితో పోటీ గట్టిగా సాగబోతోందని అంటున్నారు. దాంతో జగన్ అక్కడికి వెళ్లి దూకుడుగానే ప్రచారం చేస్తున్నారు. జగన్ పర్యటన తర్వాత చూస్తే పరిస్థితిలో కొంత మార్పు వస్తోందని చెబుతున్నా కూడా ఆ పాజిటివ్ టెంపోని కాపాడుకోవాల్సిన బాధ్యత అయితే వైసీపీ అభ్యర్థుల మీదనే ఉంది. ఇక జగన్ ఈసారి ఎక్కువగా గోదావరి జిల్లాలు, అలాగే ఉత్తర కోస్తా జిల్లాల మీదనే దృష్టి పెట్టారని అంటున్నారు. ఇక్కడ టీడీపీ, జనసేన బలంగా ఉండడంతో పాటు ఆ రెండు పార్టీలకు 2019లో వచ్చిన ఓట్లను లెక్కిస్తే వైసీపీ మైనస్లోకి వెళ్తోందన్నది కళ్లకు కనిపించే లెక్క. అయితే 5 ఏళ్లలో అనేక మార్పులు వచ్చాయి కాబట్టి ఓట్లన్నీ అటు ఇటు ఒకేలా పడవు అనుకున్న ప్రభుత్వంలో ఉన్న వారికి యాంటీ ఇంకంబెన్సీ కూడా ఉంటుంది కాబట్టి ఆ ప్రభావాన్ని సైతం తగ్గించుకోవడానికి జగన్ ఈ ఎన్నికల ప్రచారంలో కీలక స్థానాలనే ఫోకస్ చేశారని అంటున్నారు. ఇలా జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న 40కి పైగా స్థానాల్లో సగానికి పైగా స్థానాలు గనుక వైసీపీ గెలుచుకుంటే మరోసారి అధికారంలోకి వస్తుందనేది మరో అంచనా. అందుకే రోజుకు 3 మీటింగ్స్ పెట్టుకొని భారీ షెడ్యూల్తో జగన్ ఈ ఎన్నికల్లో ప్రచారంలో హడావుడి చేస్తున్నారన్నమాట.